వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడును మహాగణుడును సర్వలోకరక్షకుడైన ఓ ప్రభా, మీకు వందనము, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఇక్కడ నన్ను నిలవబెట్టి తండ్రి మీ మాటలు వినిపించడానికి నాకు అవకాశం ఇచ్చిన దేవా, మీకు వందనాలు తండ్రి. చెప్పుచున్నది నేను కాదు, మీరే ఉన్నారని, మీ పరిశుద్ధాత్మ సోడు నాకు సహాయం చేయమని గణుడును మహాప్రభు అయిన యేసుక్రీస్తునామమున ఈ ప్రార్థన విన్నప్పుడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమె మనం ఇక్కడ ఆరాధించడానికి వచ్చామండి. మన ప్రభు ప్రేమ స్వరూపుడును, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడును, నిత్యము ఆయన స్తుతినందును వాడు ఉన్నాడండి. ఆయన ప్రభువారి మాటలో ఒక వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44-45 వచనాలు. మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించి. ఇక్కడ ప్రభువారు చెప్పిన మాటలండి. ఆయన పరలోకమందు ఉన్న తండ్రికి కుమారులై ఉన్నట్లును మీ శత్రువులను ప్రేమించుడని చెప్తున్నారండి. మనకి శత్రువులు ఎక్కడ ఉంటారండి? మన ఇంట్లో నుంచే మొదలవుతారు. అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్య పడదు, తల్లి అంటే పిల్లలకు పడదండి, పిల్లలంటే తల్లికి పడదు. ఇంకా మనం పొరుగుంటోళ్ళు పక్కింటోళ్ళకి మనం ఎలా ఉంటామండి? ఇలాగా మన శత్రువులు ఎక్కడంటే ఇంట్లో వాళ్ళకే సమాధానం ఉండదండి. మనం దేవుని బయటలో మనం దేవుని ప్రేమించి ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడండి. మనం ఎదుటివారిని ప్రేమించేటప్పుడు మనకి శత్రువులే ఉంటారండి. ఉండరు అసలు. నేను అత్తగారికి కోళ్ళ ఉందంటే కోళ్ళలో అత్తగారిని అతను తల్లిలో చూస్తే శత్రువు అవ్వదండి. అలాగే కోళ్ళు కూడా కూతురులో చూసిందనుకోండి అవ్వదు. అలాగా మన ఇంట్లోనే సమాధానం ఉండదండి. ఇలా మన జీవితంలో శత్రువులు లేకుండా ఉండాలంటే మన కుటుంబాన్ని ముందు కట్టుకోవాలండి. కట్టుకుని దేవుడి ఎడల ఆయన చూపించిన ప్రేమ మన కుటుంబంలో ఉంటే, మన పక్కింటి వాళ్ళతో ఎదురింటి సమాధానం ఉంటే మనకు శత్రువులే ఉంటాయండి. కానీ మన శత్రువులు మనం కాదనుకున్న అవతల శత్రువులు మనకు అవతల మన శత్రువు కింద భావించినప్పుడు వాళ్ళ కోసం మనం ప్రార్థించాలండి. ఆ ప్రార్థన దేవుడికి అంగీకారం అవుతుందండి. ఆ ప్రార్థించే వాళ్ళే ఉండాలండి. దేవుడికి లేదని చూడండి, మనకి ఆయన నమ్మిన వారి మీద సూర్యోదయం చేస్తున్నాడు, నమ్మని వారి మీద కూడా సూర్యోదయం చేస్తున్నాడు అండి. ఆయన నమ్మిన వారికి వర్షం కురిపిస్తున్నాడు, నమ్మని వారికి కురిపిస్తున్నాడు. అలాగే దేవుడు మనం ఎట్లా చేసిన అద్భుతాలు చూసండి మన ప్రేమ మరియు ఉండి దేవుడు చూపిన ప్రేమ మనం అందరూ కూడా చూపించాలని అనుకుంటున్నాను అండి. అలాగే ఇప్పుడున్న ప్రస్తుత లోకం భయంకరంగా ఉందండి. బయట ఆ భయంకర లోకం ఎలా ఉందంటే అలా చాలా దారుణంగా ఉందండి. అదే ఒక మనం బైబిల్ పుస్తకం నుంచి అండి, పేతురు రాసిన 2వ పత్రిక 6-9 వచనాలు చదువు. రాసిన 2వ పత్రిక 6వ వచనం నుంచి 9 వచనాలు అండి. 2వ పత్రిక 2వ అధ్యాయం అండి, 6వ వచనం నుంచి 9వ వచనం దాకా. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దుష్టాంతములుగా ఉంచుటకై వాటిని నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడిపి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచినట్టు బట్టి వినినట్టు వారి అక్రమములైన విషయముల్లోనూ దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొని వచ్చాను. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణాలు చూద్దామండి. అవి చాలా దుర్మార్గమైన పట్టణాలు. అక్కడ తిను తాగు సుఖించు అనే విధంగానే ఉన్నాయి. అక్కడ నీతిమంతుడైన లోతు గారు కూడా ఉన్నారండి. దేవదూతలు వచ్చినప్పుడు లోతు గారు తన కుమార్తెలు వారిని లోనికి ఆహ్వానించి వారికి ఏర్పాట్లు చేసినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు చూడండి, చిన్నలు పెద్దలు వృద్ధులు మొత్తం అందరూ కూడా ఊకముడిగా వచ్చి వారి ఇంటి మీద పడి వారిని వారికి అప్పగించాలి, వారిని పాడు చేయాలని వాళ్ళు చూసినప్పుడు
లోతు గారు దానికి అంగీకరించకుండా తన నీతిని బట్టి అవసరమైతే ఆ వారిని విడిచిపెట్టి నా కుమార్తెలను తీసుకెళ్ళిపోండి కానీ నాకు వద్దు అని చెప్పారండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రకారం ప్రపంచంలో ఎలా ఉందంటే అండి, మొన్న మీరు రీసెంట్గా చూసే ఉంటారు, ఒక అమ్మాయి 10 సంవత్సరాల అమ్మాయి తన తల్లిని చంపేసింది. అంటే ఒక 10th క్లాస్ అమ్మాయి అండి. అంటే ఎంత వయసు అండి? 10th క్లాస్ అంటే 15, 16 ఆ వయసులో ఉన్న అమ్మాయి తల్లిని చంపేసింది. రెండోసారి కూడా చావలేదని మళ్ళీ తన ప్రియుని పిలిచి మళ్ళీ చంపించింది చావలేదని. అంటే ఆ వయసులో ఎంత దుర్మార్గం పెరిగిపోయిందో చూడండి. అలాగే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనం చూసే ఉంటాం, భర్తల్ని భార్యలు చంపిస్తున్నారు. అలాగే భార్యలను కూడా ముక్కలుగా కోసి ఉడకబెడుతున్నారు. ఒక సొదేమ గోమేరాలో ఎలాగుందో ప్రస్తుత సమాజం కూడా అలాగే ఉంది. అసలు ఎవరిని నమ్మక్కర్లేదు. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళే నమ్మక్కర్లేదు, మన తమ్ముడు పొరుగు వాళ్ళని నమ్మక్కర్లేదు. అంత భయంకరంగా ఉందండి. అలాగే ఇప్పుడు దేవుడు ఉగ్రత కూడా చూడండి. ఇప్పుడు జపాన్ ఉంది, ఈ వారం రోజుల్లో 1000 సార్లు ప్రకంపించే భూకంపం వచ్చిందండి. అలాగే కొన్ని చూస్తుంటే భయానకంగా ఉందండి. ఎక్కడ చూసినా కొమ్మూరి ఒకేసారి పోసేస్తుంది. అది దేవుడు ఉగ్రతకి సూచనలుగానే కనిపిస్తున్నాయి. మనం కూడా ఏం చేయాలంటే అండి, ఇక్కడ లోతు గారి వల్లే మన సంఘానికి అభివృద్ధి చేసుకుంటూ మన జీవితాలను మనం శత్రువులు లేకుండా మనం దేవుడు ఆజ్ఞాపించినట్టు మనం అందరం మిత్రులుగా ప్రేమించి వారి కొరకు మన శత్రువులైనా సరే వాళ్ళు పగబట్టకుండాను వారి కోసం ప్రార్థన చేయొచ్చు. అలాగే లోతు గారు ఎలా జీవించారో అంతకు భయంకరమైన పట్టణంలో కూడా ఆయన నీతి నియమాలు తప్పకుండాను ఆ దేవుడు తన రెక్కల చాటును భద్రపరిచి ఆయన్ని తన సురక్షితంగా ఆ వేరే ప్రాంతానికి తీసుకెళ్ళిన తర్వాతే ఆ సొదొమ మొత్తం అగ్నిపట్నం చేత భస్మీపట్నం అయిపోయాను. అలా మన జీవితాలు కాకుండా మనం అందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ మనం రెండో రాకడ పర్యంతం వరకును మన సంఘం ఎత్తబడే వరకును మనం దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడును మహాగణుడును మహాశక్తివంతుని దేవా మీకు వందనాలు తండ్రి. ఇక్కడ నిలబెట్టి తండ్రి మీరు నాకు వినిపించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన ప్రభువును మా ప్రియరక్షణకి ఇస్తున్నాము సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె